నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో సాగునీరు దొరక్క, తాగునీరు దొరక్క ఇటు రైతులు ఇటు జనం చాలా అవస్థలు పడుతున్నారు. పంటలు ఎండిపోయి రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ దారుణ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర సర్కార్ మాత్రం చెల్లించలేదు, కనికరించలేదు. నీళ్లున్నా ఇవ్వలే అని చెప్పేసి ప్రతిపక్షం ఆరోపించిన అలాంటిది ఏం లేదని చెప్పేసి ఒక కట్టుకథలల్లే ప్రయత్నం చేసింది. చివరికి నిన్న ఇటు రైతుల నుంచి, ఇటు ప్రజల నుంచి, ఇటు ప్రతిపక్షం నుంచి ఒత్తిడి రావడంతో తట్టుకోలేని ఈ ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది, పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా అయిందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసిందో ఆ కాళేశ్వరం నుంచే ఆదివారం రోజు నీళ్లు విడుదల చేసింది. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఎట్లా నీళ్లు విడుదల చేసింది అనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి పంటలు ఎండినాక నీళ్ళు ఇస్తున్నారు అంటే పంటలు ఆల్రెడీ ఎండిపోయినాయి. ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10-15 లక్షల ఎకరాలు పంట ఎండిపోయిందని చెప్పేసి ప్రాథమికంగా ఒక అంచనా వచ్చింది. ఈ అంచనా వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే చేతులు గాలకి ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయిన తర్వాత తగుదునమ్మా అన్నట్టు ఇప్పుడు నీళ్ళు విడుదల చేసింది. ఆ ఇచ్చినా బాగుండేది. పంటలు ఎండినాక నీళ్ళు ఇస్తున్నారు, పనికిరాదన్న కాళేశ్వరమే ఇప్పుడు దిక్కయింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల, పంటలు ఎండిపోయినాక మేల్కొన్న సర్కారు, నీళ్ల కోసం 2 నెలలుగా రైతుల అరిగోస, నీళ్లే లేవని ఇన్ని రోజులు బుకాయించిన సీఎం, ప్రతిపక్షం రైతుల ఒత్తిడితో ఎత్తిపోత షురు, ముందే ఇస్తే బాగుండేదేమన్న రైతులు, ఓట్ల కోసమే నీళ్లు ఎత్తిపోస్తున్నారని విమర్శలు, పానం పోతున్నదని నీళ్ళు అడిగితే గంజి తాగొచ్చి ఇస్తారని అన్నాడట వెనకడికి ఒక ఆయన. ఇప్పుడు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ పనితీరు కూడా అలాగే ఉంది. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని 2 నెలలుగా రైతులు ఆర్తనాదాలు పెడుతున్నారు. పోయినేడు వానలు పడలేదు, నీళ్లు లేవు, పంటలకు నీళ్ళు ఇయ్యం అని సర్కార్ చెబుతూ వచ్చింది. ఓవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్షం ఒత్తిడి పెరగడంతో ఆలస్యంగానైనా నీటిని ఎత్తిపోస్తున్నది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతులు ఉసురు తీసుకునే పరిస్థితి వచ్చింది. మనం చెప్పినాం కదా, రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. పంటలు ఎండిపోయి ఆ పచ్చని పొలాలను కూడా ఎండిపోవడంతో ఈ పశువులకి దాణలా పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. మనం చాలా వరకు చూసాం. ఒక్కొక్కరు తలలు పట్టుకురు, అప్పులు చేసారు, అప్పులు తీర్చుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకోరు. అయ్యా గుక్క నీళ్ళు ఇచ్చిపెట్టండి, ఆ పైన నీళ్ళను ఇచ్చిపెడితే ఒక్కసారి ఇట్లా తడారిపోతే చేతికొచ్చిన పంట మా కడుపులోకి వస్తుంది, మా కష్టం తీరుస్తుంది, మేము తెచ్చిన అప్పు తీరుస్తుంది అని చెప్పేసి రైతులు ఎంతో మొత్తుకున్నారు. ఆయన ఈ ప్రభుత్వం నీళ్ళు లేవు, నీళ్ళు ఎక్కడికి, పోయినసారి వానలు పడలే అని చెప్తారు. పోయినసారి వానలు పడలే, మా తప్పాది, పోయినసారి వానలు పడలే కాబట్టి నీళ్ళు లేవు, మేము ఇయ్యం, ఎవరేమన్నట్టుగా ఓ రకంగా మాట్లాడారు. అయితే మరి నీళ్ళే లేవా, మీరన్న ప్రకారం, కాంగ్రెస్ అన్న ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారం నీళ్ళే లేవు, వానలే పడలే ఎప్పుడు గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు నీళ్ళు ఎట్లా విడుదల చేసారు? ఈ ఎండాకాలం ఏం వానలు పడలే కదా, ఇంత స్థాయిలో నీళ్ళు ఎక్కడిది, ఎక్కడికి వెళ్ళొచ్చు నీళ్ళు? మరి ఎక్కడికి వెళ్ళొచ్చు నీళ్ళు చెప్పాలి కదా మీరు. అప్పట్లో చెప్పారు, గవర్నమెంట్ అసెంబ్లీలో కూడా హరీష్ రావు చెప్పిండు, ఇప్పటికీ కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుంటే కుంగిన 2 పిల్లలు కుంగొచ్చు, కానీ అయినా మీరు ఈ రాష్ట్రానికి నీటి కొరత లేకుండా చేయొచ్చు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లేకుండా చేయొచ్చు, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు అని పదే చెప్పారు. నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని. కానీ సర్కారం చెప్పింది ఎతకారంగా మాట్లాడింది. ఎట్లా వస్తారు మా తెలియదా, అది పనికే రాదు, నీళ్ళే లేవు అని ఒక కట్టుకథలు చెప్పింది. రైతులను ఆగం చేసింది, రైతుల ఆత్మహత్యలు ఉసురు తీసుకుంది. ఇప్పుడు ఏ రంగా వచ్చి పోసినాయి? ఇవి నీళ్ళు ఎత్తిపోసారు కదా మీరే, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎత్తిపోసారు? ఏమన్నా మా అరువు తీసుకొచ్చారా మీరేమన్నా? ఎట్లా తీసిపోసారు? దీనికి సంబంధించి మన శంకర్ని కూడా ఒక అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఇంకా ఎన్ని రకాలుగా నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, ఇంకెన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అనే విషయం కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తనకి కొంచెం కాళేశ్వరం పైన పూర్తి అవగాహన ఉంది. అంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్న దానిపైన మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హలో శంకర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శంకర్, ఏం లేదు, ఇప్పుడు మనకి నిన్న ఆదివారం రోజు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్ళు విడుదల చేసి మీకు ఐడియా ఉంది కదా? అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే అసలు కాళేశ్వరమే కుంగిపోయింది, నీళ్ళు లేవు అని చెప్పిన మాట. మరి ఈ నీళ్ళు ఎక్కడికి ఎత్తిపోయొచ్చు? అంటే ఇక్కడ మనము ఒక 2 అంశాలు చూడాలి. అంటే మనసు ఉంటే మార్గం ఉంటదని ఒకటి ఉంటది లింగస్వామి. తెలంగాణ ప్రజలకు నిజంగా నీళ్లు ఇవ్వాలని ఉంటే, అంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి గవర్నమెంట్ కు ఉంటే
వీళ్ళకుంటే ఇవాళ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఆల్మోస్ట్ దాదాపు 115 రోజులు 120 రోజుల దగ్గరికి వచ్చింది. సో అంటే 4 నెలల సమయం అయింది. సో సరే, ఒక నెల రోజులు అట్లా వదిలేసినా 3 నెలల సమయంలో నీకు నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉండే. ఇవాళ నీళ్లు ఎత్తిపోస్తున్నారు అంటే నీళ్లు లేనిది ఎత్తిపోస్తారా? ఉంటేనే కదా ఎత్తిపోసేది. ఇంకొక విషయం చెప్తా, ఇవి గోదావరిలో ఈ కాళేశ్వరం పోయింది అని ప్రచారం చేసినటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ కావచ్చు, ఈ మీడియా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పెద్దలకి మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ శాఖ ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళు కావచ్చు. ఒక్క నిమిషం లైన్ లో అది అంటే ఈ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి నిజంగానే నా ప్రజలు బాధపడుతుర్రు, నా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, వీళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలనే ఒక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పని ముందే చేసేది. ఈ కాళేశ్వరం నీళ్ళు లేకపోతే ఇప్పుడు ఏడాది తెచ్చిపోతున్నట్టు. హలో, అయితే ఇప్పుడు వాళ్లకు నీళ్ళు ఎత్తిపోసి ఎండిపోతున్నటువంటి పొలాలకు నీళ్లు ఇవ్వాలి, తాగుతందుకు నీళ్లు ఇవ్వాలి. దీనికి వలన చిత్తశుద్ధి కనుక నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, రేవంత్ రెడ్డికి ఉంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఇవి చేసేటువంటి వాడు మొదటి నుంచి. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా లింగస్వామి. ఇవాళ నీళ్లు పోతున్నటువంటి, నీళ్ళు ఎత్తుతున్నటువంటి ఆ నీళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నా, ఇవాళ గోదావరి నదిలో స్టిల్ 1 TMC నీళ్ళు ఎత్తిపోసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే గోదావరి నదిలో ప్రాణహిత నుంచి వచ్చేటువంటి నీళ్లు దాదాపు 1 TMC వాటర్ ఇప్పుడు వృధాగా గంగాలో కలిసిపోతా ఉన్నాయి, అంటే సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. సో ఇప్పటికి కూడా వాటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ మధ్యలో ఈ నీటి వీళ్ళ మాట్లాడేటువంటి వి ప్రకాష్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏమన్నా అంటే బరాజు కుంగిపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది అంటున్నారు కదా. ఆ మేడిగడ్డ కుంగిపోయినా గానీ ఒక చిన్న 50 కోట్లు పెట్టి ఒక కాపర్ డ్యామ్ కట్టి, 50 కోట్లు పెట్టి ఒక కాపర్ డ్యామ్ కట్టి ఆ డ్యామ్ నుంచి నీళ్లు మళ్లించుకొని పంపుల నుంచి ఎత్తిపోసుకున్నటువంటి ఫెసిలిటీ ఉన్నది ఇప్పటికీ అని చెప్పేసి నీటి పారుదల రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. రిటైర్డ్ ఇంజనీర్లు గానీ, అక్కడ పనిచేసినటువంటి ఈఎన్సీలు గానీ, మాజీ ఈఎన్సీలు గానీ చెప్తున్నటువంటి మాట కూడా గిదే. నీళ్ళు ఎత్తిపోసుకోవాలన్నటువంటి సోయి ఉంటే ఇప్పటికీ నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. వాళ్ళకి ఆ సోయి లేకపోగా ఇంకొకటి ఏం చేశారు, పైన కింద మేడిగడ్డలో వాటర్ ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఎత్తిపోసుకోవట్లేదు. సరే, అది వదిలిపెడతాం. మేడిగడ్డ కుంగింది అన్నట్టు ఒక రీజన్ చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నుంచి ఎత్తిపోస్తే అదంతా వాళ్ళ ప్రచారం అంతా వాళ్ళే మళ్ళా తప్పు అని చెప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు అది చేయరు. కానీ పైన ఉన్నటువంటి అన్నారం ఏం పాపం చేసింది? అన్నారంలో 8 TMCల నీళ్లున్నాయి. ఆ 8 TMCల నీళ్లు ఎందుకు కిందికి వదిలేసారు? దానిపైన సుందిలలో 6 TMCల నీళ్లు ఉన్నాయి. ఆ 6 TMCల నీళ్లు ఎందుకు కిందికి వదిలేసారు? ఎల్లంపల్లిని ఈ రెండిట్లను ఎత్తుకొని పోయి దాదాపు 15 TMCల వాటర్ తీసుకుపోయి ఎల్లంపల్లిలో పోసి, ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చి ఈ తాగుతందుకు నీళ్ళని వీటిని తీసుకోవచ్చు కదా. ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ నే ఇవాళ లక్ష్మీపూర్ లో ఆడ గాయత్రి పంపులు ఓపెన్ చేసి, బాహుబలి పంపులు ఓపెన్ చేసి వాటర్ పోపించుకొని ఇప్పుడు తీసుకొస్తున్నారు. అంటే ఎందుకు ఈ పని ముందే చేయలేదు? అవకాశం ఉన్నా కానీ ఎందుకు ఎత్తిపోయలేదు? ఎందుకంటే వీళ్ళకి కేవలం రాజకీయం మాత్రమే కావాలి. ఎక్కడ ఏ పంపు నడిచినా అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది. కేసీఆర్ ఖాతాలో పడితే ఎట్లా? తెలంగాణ ప్రజలు సావన్న చావాలి నీళ్ళ కోసం. వాళ్ళ పంటలు ఎండిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు, వాళ్ళ పశువులు మేకలు ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఎంత ఆగమైనా పర్వాలేదు. 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా కరువు రానటువంటి తెలంగాణ ఇలా మళ్ళా కరువు చూస్తా ఉంది. చాలా మంది మేధావులు మాట్లాడుతారు. నేను కొంతమంది మేధావులతో మాట్లాడుతూ ఉంటే 4 నెలలనే ఎంతమంది చనిపోయిరా, 4 నెలలనే రైతుల ఆత్మహత్యలు ఉన్నాయా, అంతకుముందు లేవా అని చెప్పేసి మాట్లాడుతాము. తెలంగాణ గడ్డ గురించి ఆ సన్నాసులకు తెలియని విషయం ఏంటంటే, తెలంగాణ గడ్డ ఒక దక్కన్ పీఠభూమి. ఇక్కడ మొత్తం రాతి నేలలు ఉంటాయి. ఎప్పటికప్పుడు నీళ్ళని రీఛార్జ్ చేసుకోవాలి. మన ఫోన్ రీఛార్జ్ అయిపోతుంటే ఎట్లయితే మనం చేసుకుంటామో అట్లనే ఇది అయిపోక ముందుకే మనం చేసుకోవాలి. అంటే నీళ్లు ఎప్పుడైతే భూగర్భ జలాలు తగ్గిపోక ముందుకే చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ప్రతి ఒక్కటి నింపి పెట్టుకోవాలి. ఎప్పుడు నింపి పెడతా ఉంటే మన దగ్గర వాటర్ అనేది స్టోర్ ఉంటది. లేదనుకుంటే ఇప్పుడు నువ్వు 4 నెలలు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా, నింపుకునే అవకాశం ఉన్నా, దాన్ని అలా వదిలేసే వరకే వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. బోర్లు వేసినా పడవు, ఏట పడతాయి. నీకు మన తెలంగాణ భూ నైసర్గిక రూపం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నువ్వు ఏడ బోర్ అయ్యి రాతి నేల రాయి తగులుతుంది మనకు. అంటే మన కింద మొత్తం బండనే ఉంటది, రాళ్లే ఉంటాయి. నీళ్లు మన దగ్గర స్టోరేజ్ ఉండవు. పైగా మనం ఎత్తులో ఉన్నాము, నీళ్ళన్ని కింద ఉన్నాయి. సో కాబట్టి ఈ తెలియక ఈ 3 నెలల్లోనే నీళ్లు పోయినాయా, భూగర్భ జలాలు తగ్గిపోయినాయా, లేకపోతే ఆత్మహత్యలు పెరిగినాయా, ఇలాంటి కంటి తుడుపు చర్యల కింద ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. సో తెలుసుకోవాల్సింది ఇప్పటికీ ఆ పంపులు నీళ్లు పోస్తుంటే ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది మనకు ఎత్తి పోసుకునే అవకాశం స్టిల్ ఇప్పటికీ ఉంది గోదావరి నదిలా. ఇంకా దాని కింద ఇప్పుడు ప్రాణహిత కింద మేడిగడ్డ కింద ఇంద్రావతి నది అన్నట్టు వస్తుంది. ఇంద్రావతి నదిలో కూడా నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇప్పటికి ఇంద్రావతి నదిలో నీళ్ళు వస్తా ఉన్నాయి.
ఇంద్రావతి ఈ గోదావరి నదికి ఉపనది. దాని పైన ఉన్నది ప్రాణహిత నది. ఈ ప్రాణహితలో నీళ్ళు వస్తున్నాయి, ఇంద్రావతిలో నీళ్ళు వస్తున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఎండిపోతుంది, తెలంగాణ ప్రజలు తాగునీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి నిజంగా బాధ నీ కడుపు లోపల ఉంటే పాలకులకి ఈ నీళ్లను యూటిలైజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటది. ఆ ఇంద్రావతి నది వస్తే ఆ నది పోయి తుపాకులగూడెం దగ్గర దానికోసం తుపాకులగూడెం దగ్గర బరాజ్ కడుతున్నారు, సమ్మక్క సారక్క బరాజ్ అని. దాని పైనే ఉంటది దేవాదుల ప్రాజెక్టు. దేవాదుల నుంచి ఎత్తిపోసుకోవచ్చు, కానీ వీళ్ళు చేయరు ఆ పని. ఎందుకు చేస్తారు చెప్పండి? వీళ్ళకి ప్రేమ లేదు. వరంగల్కు నీళ్ళు ఇవ్వడం ప్రేమ లేదు, తెలంగాణకు నీళ్ళు ఇవ్వడం ప్రేమ లేదు. జనాలకు ఇట్లనే చావాలి అనేటువంటి దాంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఎంతసేపున పొద్దుగా లేసే సాయంత్రం దాకా ఫోన్ ట్యాపింగో లేకపోతే ఇంకేదో రాజకీయమో, ఈయనకండు వాళ్ళు గుంజుదాము, ఆనకండు వాళ్ళు గుంజుదాము, ఇళ్ళకెళ్ళేదా అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. రాజకీయం చేసుకోండి, మీరు రాజకీయ పార్టీ దాన్ని కూడా కదనడు. కానీ ఒక సగటు తెలంగాణ బిడ్డగా అడుగుతా ఉన్నా నేను, నీళ్లు ఇచ్చి మీరు పరిపాలన చేస్తూ రాజకీయం చేసుకోండి, కానీ ఇవన్నీ పక్కన పడేసి ఇవన్నీ సంబంధం లేకుండా ఓన్లీ రాజకీయం చేస్తాం, జనం మీరు సావంటరా మాకు ఓట్లేసిన పాపానికి, మీరు గిట్లనే నీళ్ళ కోసం కావాలి, గిట్లనే కరెంటు కోసం కావాలి, గిట్లనే ఈవెంట్ కోసం కావాలంటే ఎట్లయితది? సో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కాళేశ్వరం కేసీఆర్ కాళేశ్వరం ఇస్తే కేసీఆర్ ఖాతాలో పడుతుంది. సో కాబట్టి కాళేశ్వరాన్ని మొత్తానికి బంద పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమైంది? అవకాశం ఉన్నా మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అవకాశం ఉన్నా గానీ నీళ్ళు ఎత్తుకోవడానికి స్టిల్ అవకాశం ఉంది. అవకాశం ఉన్నా గానీ ఇస్తలేదు. ఇప్పుడు నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా లింగస్వామి. ఇప్పుడు మేడిగడ్డ నుంచి వాటర్ ఎత్తుకొని అన్నారంలో పోసుకొని, అన్నారం సుందిలో పోసుకొని, సుందిల నుంచి ఎల్లంపల్లి నింపుకొని, ఎల్లంపల్లి నుంచి లక్ష్మీపూర్ పంపుల నుంచి ఇటు మిడ్ మానేరు గానీ అటు లోయర్ మానేరు గానీ నింపుకుంటే, మిడ్ మానేరులో మనకు నీళ్లు ఉన్నాయి అనుకో, ఆ నీళ్లు ఎందానికి వస్తాయి తెలుసా? కోదాడదానికి వస్తాయి. ఎల్లంపల్లి మన లోయర్ మానేరులో ఉంటే కోదాడదానికి వస్తాయి. మిడ్ మానేరులో ఉంటే ఇటు మల్లన్న సాగర్ గానీ, ఇటు ఈ మెదక్ గానీ, కరీంనగర్ గానీ, ఇట్లాంటి అన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎందుకు ఇస్తలేరు? దేనికోసం ఇస్తలేరు? ఇవన్నింటికి మళ్ళీ మూలం ఎక్కడైతే మళ్ళీ కాళేశ్వరం అవుతుంది. అందుకే మనము రాజకీయాలకు అతీతంగా దాని మీద యాత్ర చేసినప్పుడు కూడా అదే చెప్పిన, కాళేశ్వరం అనేది మనకు వరప్రదాయని, జల వరప్రదాయని, 200% మనకు దాని నుంచి నీళ్లు కావాలి, అదే మనకు జీవనాధారం అవుతుంది అని. ఇప్పుడు ఇంకొక విషయం అర్థం కాదు ఏంటంటే, మిడ్ మానేరు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా దాదాపు 100 పైచిలకు కిలోమీటర్లు, దాదాపు 120-150 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ దాకా అన్ని 3 బరాజుల నీళ్లు, 4 రిజర్వాయర్, ఇందాక 3 బరాజుల నీళ్లు పెట్టినాము అంటే అది బరాస్కం రిజర్వాయర్. అక్కడ దాకా నీళ్లు పెట్టినాము అంటే ఆ నది పొడవున ఆ నుంచి దాకా వాటర్ నిలిచి ఉంటాయి. అంటే నిలిచి ఉంటే ఏంది, నీకు ఆ నది చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అన్ని రకాలుగా అది అవుతుంది. కానీ వీళ్ళు ఆ పని చేయకుండా ఎంతసేపు ఉన్నా దీని మీద విచారణ ఏమైందా? ఎంతవరకు వచ్చిందా మేడిగడ్డ విచారణ? ఏమైంది? ఎంతవరకు పోయింది? చెప్తున్నా కదా, ఎన్నికలు అయిపోయినాక ఏం ఉండదు. ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ కథలు ఇవన్నీ చల్లగా మూలకు పడతాయి. అప్పుడే కూడా అప్పుడు మళ్ళీ ఇంకో పని చేస్తారు. ఎన్నికల దాకా వాళ్ళకి ఒక ప్రచారం కావాలి, ఒక అస్త్రం కావాలి. కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ దుకాణం వేసుకున్నారు, మొన్నటి దాకా మేడిగడ్డ దుకాణం వేసుకున్నారు. ఇంకా రేపు ఇంకెలాంటి సినిమాలు డ్రామాలు చేస్తారు? ఎందుకంటే మీడియా అంతా వాళ్ళదే కదా, చంద్రబాబు శక్తిలో ఉండేటువంటి మీడియా. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు నీళ్లు ఉన్నాయి కానీ మనకు ఇస్తుంది మన ప్రభుత్వానికి మనసు లేదు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో అన్ని రకాలు ఉన్నాయి కానీ ఏదో అంటారుగా, అన్ని ఉన్నాయి కానీ అన్ని శని ఉన్నట్టు ఇప్పుడు మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కానీ మనకు శని ఉందంటారు. అంతే దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి కరణీయాలిగా మన. ఇప్పుడు పూజారి గారు ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. అట్లా సో ఇక్కడ ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, మన సాగర్ ఆయకట్ట నల్గొండ వీళ్ళు చెప్పేది సాగర్ నీళ్ళు ఏమని చెప్పారు మనకు. మొన్న ఆదివారం కేసీఆర్ ఆదివారం నాడు పోయిన మా క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆదివారం కేసీఆర్ పోయి చెప్పిండు ఒక మాట, ఏమని, ఇప్పటికీ స్టిల్ ఇప్పటి కూడా నేను చెప్తున్నాను, ఇప్పటి కూడా సాగర్ నుంచి నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆదివారం చెప్పిండు. సో నిన్నేం చేసి తెలుసా, సాగర్కి వెళ్ళి కూడా నీళ్లు విడుదల చేశారు. మరి ఎట్లా వచ్చినాయి? మొన్న ప్రభుత్వంలో రాగానే క్రాప్ హాలిడే ప్రకటించారంటే నీళ్ళు ఏమని అర్థం. మరి మనటి దాకా లేని నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఏమో రేవంత్ రెడ్డి ఏమైనా ఇంట్లోకి వెళ్ళి మోటార్లు పెట్టి అలా నింపిటా సాగర్ లో? లేకపోతే మన 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 నల్గొండ మంత్రులు ఉన్నారు ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బోర్లు పెట్టి తిప్పిరు వాళ్ళకు. ఎట్లా ఏడికెళ్ళి వచ్చినాయి అంటే సాగర్ కి వాటర్? ఏమైనా గోదావరి నది పారుతా ఉందా ఇప్పుడు? లేకపోతే అది కృష్ణా నది ఏమైనా వారుతా ఉందా? కృష్ణా నది ఎండిపోయేది, నీళ్ళు మరి మనటి దాకా లేని నీళ్ళు ఇప్పుడు నీకు ఇవ్వడానికి మనసు లేదు. నీకు నీళ్లు ఎత్తిపోసుకునే ఫెసిలిటీ ఉన్నా, మనం తీసుకునే మన వాటా మనం వాడుకునే ఫెసిలిటీ ఉన్నా గానీ మీరు నీళ్లు వదలలేదు అంటే మీకు తెలంగాణ ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉంది, నల్లగొండ ప్రజల మీద మరీ ముఖ్యంగా మన నల్లగొండ ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఏ మాత్రం ప్రేమ ఉంది? ఎందుకంటే మనం కాంగ్రెస్ వాళ్ళకి మనం దాసోహం అయిపోయినాం కదా మనందరం కలిసి. సో కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా, మనం నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా కానీ ఎందుకు వస్తలేరు? మొన్నటి దాకా లేని నీళ్లు ఇప్పుడేట వచ్చినాయి. ఇప్పుడు ఎండిపోయిన పొలాలకు నీళ్ళు ఇస్తే ఏం ఉపయోగం వస్తుంది? అదే పంట అంతా ఎండిపోయినాక ఇప్పుడు నీళ్ళు ఇస్తారు. అది ఇచ్చేది ముందు ఇచ్చినా కాస్త బాగుండేదేమో. అది కాస్త పంట యాక్చువల్గా ఇవాళ నేను ఉంటే ఇంకా మంచిగా చాలా ఉంటుండే కానీ నాకు వేరే అర్జెంట్ పనులు బయటకు వెళ్ళి వచ్చిన. అయితే ఏదంటే చూడు, ఒకసారి చూడు లింగస్వామి ఎట్లా ఏ విధంగా ఉన్నా నేను మనం మొదటి నుంచి మొత్తుకునేదంటే మనకి ఇట్లా మాట్లాడితే వీడు ఆ పార్టీకి రా ఈ పార్టీకి రాని మనకు రంగులు పూస్తారు. కానీ ఇలా నీళ్లు ఇవ్వడానికి ఏ పార్టీ అవసరం లేదండి. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు కావాలా. అంతే. రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ మొత్తం చంద్రబాబు మీద, ప్రేమ మొత్తం మోడీ మీద కారిపోతా ఉంది. ఆయనకు అక్కడ కారిపోతా ఉన్నా కానీ అక్కడే వాళ్ళకి పోస్తా ఉన్నాడు. మరి ఎందుకు అంత ప్రేమలో? సో ఇది థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది అంటే మనకి ఇప్పటికీ ప్రాణహిత నది నుంచి వచ్చే గోదావరి నీళ్లతోని ఒక రోజుకు ఒక టీఎంసీ నీళ్ళ చొప్పున ఎత్తిపోసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. అంటే ఇంక ఎండాకాలం స్టార్ట్ కాలేదు. చాలామంది అమ్మలు బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కుతుర్రు. మాకు గుక్క నీళ్ళు రావట్లేవు నాయన, మేము ఎక్కడికి పోవాలి? వెనకటి కాలంలో ఎప్పుడైతే తెలంగాణ రాకముందు నా చిన్నతనంలో కూడా బిందెలు పట్టుకొని బావుల దగ్గరికి, బోర దగ్గరికి దూరంగా వెళ్ళిపోయి తెచ్చుకునే రోజులుండే. ఇప్పుడు ఆ రోజు మళ్ళీ కనపడుతున్నాయి. మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు ఆడకలు. అమ్మలకు రోడ్ల మీదకి వచ్చి పరిస్థితుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీ రాజకీయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ రకంగా నీళ్ళు విడుదల చేయండి. ఈ రాష్ట్ర దాహార్తిని తీర్చండి. అంతేగాని మీ రాజకీయాల కోసం ఇన్ని రోజులు కాళేశ్వరం అనేది కుంగిపోయింది, లేదు రాదు అని చెప్పిన మీరే ఈరోజు ప్రజల ఒత్తిడికి ప్రజల ఆందోళనకి దిగొచ్చి ఈరోజు మీరు గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్ళు విడుదల చేశారు. ఆ కాళేశ్వరం లేనప్పుడు, ఆ ప్రాజెక్టులే పనికిరానప్పుడు 1,00,000 కోట్లు నీళ్లు వృధా అయిపోయినట్టు, 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయిందని మీరు చెప్పిన మీరే ఇప్పుడు ఈరోజు ఎలా నీళ్ళు ఇచ్చారు? ప్రజలు గమనించాలి. ఏంటి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని మనం గుర్తించకపోతే ఇంకా మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే చెప్పాను, ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ సాగర్ కింద క్రాప్ హాలిడే ప్రకటించింది ఈ ప్రభుత్వం. నీళ్ళు లేవు పెట్టొద్దని. మరి ఇప్పుడు ఏడంగా వచ్చిన నీళ్లు నిన్న విడుదల చేసి కదా, ఏడంగా వచ్చిన నీళ్ళే లేవా సాగర్లో? నీళ్ళు ఏడంగా వచ్చినాయంటే ఉన్నాయి. నిన్న కేసీఆర్ అదే చెప్పారు ఆదివారం రోజు. ఏమని? సాగర్లో ఇప్పటికీ ఈ రోజుకు నేను చెప్తున్నాను 7 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఆయన మీడియాతో చెప్పిండు. చెప్పిన తెల్లారి నీళ్ళు విడుదల చేశారు. మరి మీకు సోయి లేదా అవగాహన లేదా? ఈ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు, ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు కొంత అవగాహన తీసుకోవాలి. లేదా మనకు తెలియనప్పుడు తెలుసుకొని చేయాలి. అంతేగాని మేము కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కేసీఆర్ ఖాతాలో పడుతుంది కాబట్టి మేము నీళ్ళు ఇయ్యం, మీకు కాళేశ్వరం కథం చేస్తాం, దాన్ని కూలగొడతాం, దాన్ని పక్కన పెట్టి మీకు కొత్త బరాజు కట్టుకుంటాం, అందులోకి నీళ్ళు ఇస్తామంటే ఎట్లా? ఇప్పటికే ప్రజలు గమనించి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు మనం గుర్తించాలి. ఇలా మనం పోరాడితే తప్ప ఏది కానట్టే కొడుతుంది ఈ రాష్ట్రంలో. రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే నీళ్ళు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఆ రోజు చేసిరు కాబట్టి ఈరోజు రైతులు బయటకు వచ్చారు, ప్రతిపక్షం నిలదీసింది, ఈ చేసి చెప్పింది ఏమని నీళ్ళు తీసుకోవచ్చని చెప్పింది కాబట్టి ఈరోజు నీళ్ళు ఇచ్చారు. లేకపోతే ఈ గుక్క నీళ్ళు వచ్చాయి కావు. రైతులు ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకురో రేపు రాష్ట్రంలో కూడా జనాలు నీళ్ళు దొరక్క చనిపోయే రోజులు వచ్చేదేమో. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇప్పటికైనా మీ కుటీర రాజకీయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి.